బ్రో నిన్న జెన్యూన్ ఫేక్ అని 2 లిస్టు రెడీ చేశారు కదా. నాకు దాని గురించి చెప్పాల్సి వస్తే ముగ్గురిని అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉన్నారన్నమాట. ఫస్ట్ రియల్ గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ అండ్ సీత, నెక్స్ట్ వచ్చి ప్రేరణ. ఈ ముగ్గురిని ఆయన అంటే రియల్గా ఉంటారని చెప్పేసి నిజంగానే వీళ్ళందరూ ప్యూర్గా ఉంటారు. ఇక నిజంగా నేను చెప్పాలి, నా పర్స్పెక్టివ్లో నేను నాతో చెప్తాను. ఎందుకంటే ప్రేరణ విషయానికి వద్దాం. ప్రేరణ అయితే తెక్కవది, నిజంగా పిచ్చిదే. ఏం మాట్లాడుతుంది, ఏదో చిన్న చిన్న చానికి హట్ అయిపోయినా ఏదో ఒకటి చేస్తుంది, ఏదో పెద్ద పిచ్చిదిలాగే ఉంటుంది. సో ప్రేరణ ఆ పిచ్చితనాన్ని కొంచెం మంచిదే కాదు, చాలా వరకు క్యూట్గా ఉంటుంది, క్యూట్గా మాట్లాడుతుంది, ఏమన్నా జెన్యున్గా మాట్లాడుతుంది, ఏమీ తెలియదు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, అందరితో మంచిగానే ఉంటుంది. సో అలాంటి మంచి క్యారెక్టర్ ఉంది కాబట్టి రియల్ క్యారెక్టర్ అది. సో అందరిలాగా ఫేక్గా నటించి అలా ఉండదు అనమాట. ఏదైనా అనిపిస్తే అనేయటం, మాట్లాడేయటం అలా చేస్తాం అనమాట. నాకు అందులో తన రియల్ అని అనిపించింది. ఇంకొకటి సీత, తన సీత కిరాక్గానే ఆడుతుంది, కిరాక్గానే మాట్లాడిద్ది, అన్నింటిలో కిరాక్గా. ఏదన్నా ఫేస్ టు ఫేస్, వెనకాల మాట్లాడిన పక్కన మాట్లాడిన అలాంటివి ఏమి ఉండదు తన దగ్గర. ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడింది, తన దగ్గరికి వస్తే డిఫెండ్ చేసుకుంటుంది. అలాగే బయట బిగ్ బాస్లో కాబట్టి అలా ఉంది, కానీ బయట ఏదో కొట్టేస్తుంది కూడా. అలాంటి సీత కిరాక్గానే ఉంటుంది. సో గేమ్లో చూసుకున్న తన గేమ్లో చూసుకున్న మాట్లాడేదాని ఆర్గ్యుమెంట్స్ ఏదైనా సరే తను మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడిద్ది, పాయింట్ మాట్లాడిద్ది, చాలా నీట్గా మంచిగా మాట్లాడింది. ఎర్రిగా మాట్లాడదు అందరిలాగా, బట్ పాయింట్ మాట్లాడుతుంది. అది నాకు చాలా నచ్చింది కిరాక్ సీత దగ్గర. సో ఇంకొకటి ఏంటంటే తను వంటలు ఉండిద్ది అంటే చాలా బాగుండిద్ది. నాకు ఎప్పటి నుంచో ఆ బిగ్ బాస్కి వెళ్ళి చూసినప్పుడు కానీ కిరాక్ సీత వంటదేనని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్నమాట. తన గురించి చెప్పి నాకు అట్లా అనిపించేది. చూస్తున్నప్పుడు అందరూ వెళ్ళి తన్నే కుకింగ్ ఎలా చేయాలని అడగటం నాకు బేబక్కది అనిపించింది. కానీ బేబక్క కన్నా వెళ్ళిపోయిన తర్వాత సీతదే అనిపిస్తుంది తను వంటదేనని. బయటకు వచ్చిన తర్వాత వండి పెడితే తిని పెడతా ఒకసారి. అలాగే విష్ణుప్రియ గురించి చెప్పుకోవాల్సి వస్తే తన రియల్ అంటే రియలే. తన ఫేస్లో ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధను తొక్కేసి చాలా మంచిగా, అంటే ఎటువంటి బాధలు లేని వాళ్ళు, ఎటువంటి టెన్షన్ లేని వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా సరే తను చూస్తే అంటే తనను చూసి అంటే అలాగే అనిపిస్తుంది అనమాట. ఎటువంటి టెన్షన్ లేదు, బాధ లేదు, ఎలాంటి ఎమోషనల్ లేదు, ఒక హ్యాపీ అమ్మాయి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ తనలో ఉన్న బాధ అంతా తొక్కేసి తను రియల్గా ఉంటుంది. తను ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఎవరితోనే ఏదైనా మాట్లాడాలంటే మొహం మీద మాట్లాడేది, వెనకాల ఇప్పుడు సోనియా లాగా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు విష్ణుప్రియ ఏదైనా మాట్లాడితే సోనియా కాలిద్ది. బట్ విష్ణుప్రియ అలా ఏం లేదు. ఎవరేం మాట్లాడుకొని తన మీద ఎంత పెద్ద సీరియస్ ఇదేసినా సరే తను జోక్గా తీసుకుంటుంది, అంత పాజిటివ్గా అంత జోక్గా తీసుకుంటుంది. అలాంటి అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తను రియల్గా ఉంటుంది. అందరిలాగా యాక్ట్ చేయట్లేదు, ఎవరిలాగా ఏదో మనసులో పెట్టుకొని ఏదో ఒక్కసారి ఒక మాటలాగా ఇంకొకరి దగ్గర ఇంకోలాగా మాట్లాడే అమ్మాయి కాదు. చాలా మంచి అమ్మాయి, అది రియల్ అమ్మాయి. నిజంగా చాలా రియల్ అండ్ జెన్యూన్ అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అనుకోవచ్చు విష్ణుప్రియ, చాలా మంచిది. ఇంకా రియల్ అంటే ఫేక్ విషయానికి వస్తే ఆదిత్య ఓం గారు నిజంగానే ఫేక్. ఆదిత్య ఓం గారు ఎందుకు ఫేకు, అబ్బో ఆయన హీరో అది అని కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు. ఎందుకు ఫేక్ అంటున్నానంటే ఆ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఆయన కోపం వస్తే ఐ లవ్ యూ అనేసి ఆపేస్తాడు. సో ఇది కరెక్టే కాదు. ఆయన మాట్లాడాలంటే ఇది ముద్దిచ్చేసి ఐ లవ్ యూ చెప్పేస్తే ఆయన కోపం తగ్గిపోదు అక్కడ. సో ఆయన డిఫెండ్ చేసుకునే ఏదో మాట్లాడదాం అనుకుంటాడు, కానీ మాట్లాడకుండా మాట్లాడదాం అనుకొని మళ్ళీ సగం మాట్లాడేది అర్థం కాక మళ్ళీ అంటే ఏదన్నా తడ అయిపోద్దామని చెప్పి సేఫ్గా ఆడతాడు. లోపల ఉన్నది మొత్తం దాచేసుకొని పక్కనే ఉన్న వాళ్ళకి, ఇంకా నిజం చెప్పాలి శేఖర్ భాషా గారు పక్కనే ఉండి ఆయనకే నామినేట్ చేసి ఆయన్నే చేశారు. అలా పక్క నుండి వెన్నుపోటు పోసే రకం ఆయన రియల్ ఫేస్ అది. ఆయన రియల్ ఫేస్ అయితే అదనమాట. ఆయన బయటికి రావాలి. అలాంటి ఫేక్గా ఆడుతున్నాడు ఆయన బయటికి రాకుండా. అందుకనే ఆయన ఫేక్గా ఉండటం కరెక్ట్. ఇంకొకటి వచ్చేసి యష్మి కాదు, సోనియా ఎందుకు ఫేక్ అంటే తనేమో గేమ్స్లో ఉన్నంత యాక్టివ్నెస్ అలా, అంటే గేమ్లో అన్న గొడవల్లో అండ్ ముచ్చట్లలో, లేదంటే ఎవరి మీద ఆర్గ్యుమెంట్ చేయడంలో, లేదంటే మాట్లాడడంలో అన్నింటిలోనూ ముందుండే ఆమె. పనుల్లో కానీ, లేదంటే గేమ్స్లో కానీ, మిగతా ఆటలు ఏట్లో అయినా సరే ఆమె అన్నిట్లో తక్కువే అనమాట. లోపల ఒకటి పెట్టుకుంటుంది, బయటకు ఒకటి మాట్లాడిద్ది. నీతో మంచిది అంటే మొన్న ఇది లైవ్లో జరిగింది, బయట ఎక్కడ వెళ్ళదు. విష్ణుప్రియని చాలా పొగిడింది లైవ్లో. తను చాలా మంచి అమ్మాయి, తన దగ్గర ఎన్నున్నా బయట చూపించుకోదు, తను పర్ఫెక్ట్, తను ఎప్పుడు నవ్విస్తూ ఉంటుంది, చాలా మంచిది అని చెప్పి ఏదో చెప్పింది. అదే మనకి ఎపిసోడ్లో ఇలా. బట్ అదే చూసుకుంటే నెక్స్ట్ డే తన మీదే మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడే మాటలు నాకు కాలుతూ ఉంటాయి. అమ్మాయి ఎలా పడితే ఎవరి మీద సెటైర్ వస్తుంది, ప్రతి ఒక్కరిని ఇలాగే అంటుంది కంటెస్టెంట్ని అని చెప్పేసి వెనకాల ఒక మాట, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి తనన్నమాట.
మూడోది వచ్చేసి నాగమణికంట ఇందులో ఫేక్ యాడ్ ఉంది బస్సులో ఇచ్చాడని చెప్పి దాన్ని నేను ఇంకా తనని నమ్మలేకపోతున్నాను అనమాట. తన ఎమోషనల్ అనేది కొంచెం అంటే ఓకే కనెక్ట్ అయిపోయాం, తన ఎమోషనల్కి తన స్టోరీకి కనెక్ట్ అయిపోయాం. సో అక్కడితో నేను నమ్మలేకపోతున్నా. అది నా పాయింట్లో నేను చెప్తున్నాను. నేను కనెక్ట్ అయిపోయి ఎక్కడో నామినేషన్లో ఏదో అయినా సరే తను ఒక ఫేక్ ఆడుతున్నాడు అనిపించింది. అంటే అక్కడ ఆ ఎమోషనల్ విషయంలో అయితే ఫేక్ ఆడుతున్నాడు అనిపించింది. మిగతా కొన్ని ఆటల్లో ఏంటంటే ఎవరితో అయినా సరే మంచిగానే మాట్లాడుతున్నాడు. బట్ కాకపోతే కొన్నిసార్లు వాళ్ళ ముందు మంచిగా మాట్లాడి వెనక్కి వచ్చి వేరేలా మాట్లాడుతున్నాడు. సో ఇది కూడా నేను చూశాను, 2-3 సార్లు గమనించాను. యష్మిని మంచిగా మాట్లాడతాడు, బయటకు వచ్చి వేరేలా మాట్లాడతాడు. సోనియాతో మంచిగా మాట్లాడతాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ దగ్గర కొంచెం తెరగా మాట్లాడతాడు. సో అలా కొన్నిసార్లు వేరేగా మాట్లాడటం అనేది చాలాసార్లు గమనించాను. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న తనకి అసలు తను ఫేక్ అనటంలో 100% రైట్. ఇది మణికంఠలో నాకు అది నచ్చలేదు. బట్ ఇప్పుడైతే బాగా ఆడుతున్నాడు. బట్ బాగా ఆడుతున్నా సరే తను రియల్గా మారాలంటే ఇలాంటివి లేకుండా ఏదైనా ఉంటే ఫేర్గా ఉండాలి. సో ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకుంటాడు. ఆ గుర్తుపెట్టుకున్న పాయింట్ వాళ్ళ దగ్గర చెప్పాలి కానీ పక్కన వాళ్ళ దగ్గర కూడా చెప్పడం అది కరెక్ట్ కాదు. అలాంటివి చేస్తూ ఉన్నాడు అన్నమాట.